దక్షిణాది రాష్ట్రాలకి బాహాటంగా అన్యాయం జరుగుతూ ఉంది. నిధుల విషయంలో బాహాటంగా అన్యాయం జరుగుతూ ఉంది. బీజేపీ ఏతర పార్టీలు అధికారులు ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రానికి కనబడే విధంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. భవిష్యత్తులో ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ పోతే భవిష్యత్తులో ఇది ప్రమాదానికి దారితీస్తుంది. ఇది గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ట్యాక్సులు కట్టడంలో కానీ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని పాలించడంలో కానీ దక్షిణాది రాష్ట్రాలు నిక్కచ్చిగా పాలన చేస్తూ ఉంటే సీట్ల విషయంలో కోత, నిధుల విషయంలో కోత, ఈ వివక్ష భవిష్యత్తులో ప్రమాదానికి దారితీస్తుందనే మాట బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దక్షిణాది రాష్ట్రాల నాయకులు దీన్ని డెఫినెట్గా ప్రతిఘటిస్తాము. ఇదివరకే ముఖ్యమంత్రి గారు, నేను, స్టాలిన్ గారు చేసిన మీటింగ్ చెన్నైలో హాజరవ్వడం జరిగింది. దేశ స్వాతంత్రంలో, దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర గణనీయంగా ఉందనే మాట గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితోనే ఆనాడు నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు దేశ సమగ్రత, సమైక్యత కొరకు సరైన మార్గాలతో ముందుకు నడిచినటువంటి పరిస్థితి. ఇవాళ సీట్ల కోత దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తూ ఉంది. అందుకే దొంగ ముసుగేసుకొని మహిళా బిల్లుని ముందు పెట్టి వెనక డీలిమిటేషన్ పాస్ చేయించుకోవాలని కుటిల ప్రయత్నం చేసిన బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు నిన్నటి ప్రజాస్వామిక విజయం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై ప్రజాస్వామ్యంలో ఒంటెద్దు పోకడకి తావులేదని, నియంత్రత్వానికి తావులేదని స్పష్టంగా నిన్నటి తీర్పు వెలువడింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ మహిళా రిజర్వేషన్ కట్టుబడి ఉంది. మా నాయకురాలు ప్రియాంక గాంధీ వాళ్ళు అడిగినట్టుగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సోమవారమే మళ్ళీ మహిళా బిల్లును సపరేట్గా పెట్టాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ, మిగతా పక్షాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తాయి.